జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. వీటి కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య భాగమును శ్రద్ధగా విందాం. ఓకే, కూడి వచ్చిన అందరికి ప్రభనాములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా విందాం. వాక్య భాగం వినుచున్నప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయడం. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ఆశతో వినటానికి ప్రయాసపడదాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెను, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. చాలు, జాగ్రత్తగా ఈ సందర్భాన్ని కొంత సమయం మనం శ్రద్ధగా వినటానికి ప్రయాసపడతాం. దేవుని యొక్క చిత్తమును జరిగించినటువంటి బిడ్డల యొక్క జీవితాలలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మనము అర్థం చేసుకొని ముందుకు సాగటానికి ప్రయాసపడతాం. ఈ యొక్క యెహోషువ గ్రంథం అనేది బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారిని నాయకుడిగా దేవుడు నియమించినటువంటి మోషే వారిని ఐగుప్తు దేశం నుంచి ఇంచుమించు యోర్దాను ప్రదేశం దాకా వాళ్ళని తీసుకొచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి వారిని అక్కడకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు మోషేకు చెప్పిన విధమును బట్టి మోషే ఆ యొక్క ప్రదేశంలో తన యాత్ర ముగించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతుంది. తదుపరి ఈ యొక్క సందర్భంలో మోషే తన యొక్క యాత్ర ముగించిన తర్వాత తన తరువాత ఉన్నటువంటి యెహోషువకు ఈ బాధ్యత అప్పగించినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి యెహోషువ ఈ బాధ్యత తీసుకున్న తర్వాత దేవుడిని ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఎలా నడవాలి, ఏ విధముగా ఈ ప్రజలను తీసుకెళ్ళాలి, ఏ విధముగా వీళ్ళకు ముందుగా ఉండి నేను వెళ్ళాలో నీవే నాకు ముందుగా ఉండి నాకు మార్గమును చూపించమని దేవునిని ప్రార్థన చేస్తూ వారు వెళుతూ ఉన్నప్పుడు ఒకానొక ప్రదేశంలోనికి వచ్చినప్పుడు అక్కడ వారికి యోర్దాను అడ్డముగా వచ్చి ఉన్నది. కాబట్టి ఇప్పుడు యోర్దాను నది వాళ్ళకు అడ్డముగా వచ్చినప్పుడు ఎలాగైతే ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి దేవుడు మమ్మల్ని నడిపించాడు, ఇప్పుడు ఈ ప్రదేశంలో నుంచి కూడా దేవుడు మమ్మల్ని తీసుకెళ్తానని ఒక ఆశతో విశ్వాసంతో
వారు యోర్దాను దాటి వచ్చారు. అక్కడైతే మోసే తన కర్రను చూపించి ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారో, ఇక్కడ వారికి ముందుగా నడిచినటువంటి మందస్సమును యాజకులు వెతుకొని వెళుతూ ఉన్నప్పుడు యోర్దాను నదిలో నుంచి వాళ్ళు దాటి వెళ్ళినట్టుగా మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేయుచున్నది. అయితే యోర్దాను నది దాటి ఉన్నారని వారి చుట్టుపక్కల ఉన్నటువంటి కనానీయుల రాజుకును అమోరీయుల రాజుకును తెలియబడినప్పుడు వారిరువురు కూడా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే ఇశ్రాయేలీయులు యోర్దాను దాటి బయటకు వచ్చారు. యోర్దాను దాటి ఇటు వరకు వచ్చేసారు. యువతలకు వచ్చిన కనుక వారి ముందు మనం ఎప్పటికీ నిలువలేము. ఎందుకంటే వారి దేవుడు వారికి తోడుగా ఉండి వారికి ఎక్కడికి వెళ్ళినా ఏ విషయంలో కూడా వారికి జయమే చేస్తాడు, కానీ అపజయము చెయ్యడు. కాబట్టి వాళ్ళ దేవుడి ముందు మనం ఎవరిని నిలబడలేము. వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళ తోడు ఉన్నంత వరకు మనం వాళ్ళని ఏమీ చేయలేము కనుక అని వాళ్ళు భయపడి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు మనకేమడుతుందని చూడండి, 5వ అధ్యాయము 1వ వచనంలో మనం ఒక మాట చూద్దామండి. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయాను. అంటే దేవుడు చేసిన కార్యమును బట్టి ఇశ్రాయేలీయులంటే అమోరీయుల రాజులకును కనానీయుల రాజులకును ఏం ఏర్పడింది? భయం ఏర్పడింది. ఎందుకు భయం ఏర్పడిందంటే వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. వాళ్ళు మనములను కూడా నాశనం చేస్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు. తన పితరుడైనటువంటి అబ్రహాముకును వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ దేశంలోనికి నీ యొక్క 4వ తరాన్ని నేను మరలా తీసుకొని వస్తానని వాగ్దానం చేసినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ ఎదురుగా నిలబడిన ఎవరూ వాళ్ళని ఓడించడానికి, ఎక్కడ వాళ్ళకు ఓటమి అనేది లేనే లేదు. ఎక్కడ వాళ్ళు అడుగు పెట్టినా అక్కడ వాళ్ళకు విజయం చేకూరుతుంది. ఎక్కడ వాళ్ళు ముందు అడుగు వేసినప్పుడు వాళ్ళని గెలిచిన వాళ్ళు ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు యోర్దాను నది కూడా ఎండిపోయిందంటే ఇప్పుడు ఈ యొక్క కనానీయుల రాజులకును అమోరీయుల రాజులకును భయం ఏర్పడింది. ఎంతటి నదిని ఎండ చేశాడంటే ఆ దేవుడు గొప్పవాడు. ఇప్పుడు వాళ్ళ యొక్క దేవుడు మనములను ఖాళీ చేయించి మన పట్టణములను వాళ్ళకు అప్పగిస్తాడేమో అని ఒక భయం ఎలాగో ఏర్పడింది. ఈ భయమును బట్టి వాళ్ళు ఎవరు కూడా ఇశ్రాయేలీయుల ముందు నిలవలేకపోయారు. వాళ్ళ గుండెలు చెదిరిపోయి వాళ్ళు భయక్రాంతులతో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో దేవుడు ఒక సంఘటన జరిగించాడు. ఆ సంఘటన గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తర్వాత 2వ వచనం చూద్దాం. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువు ఏమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. ఇప్పుడు బాగా చాలా జాగ్రత్తగా అండి. ఇక్కడ యోర్దాను దాటినటువంటి ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి యెహోషువకు యెహోవా కనబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోషువ నువ్వు ఇశ్రాయేలీయులందరికీ
సున్నతి చేయించాలి అన్నాడు. ఈ సున్నతి అనేటువంటి మాట అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు చెప్పాడు, సున్నతి ఆచరించాలి. అబ్రహామును తన కుమారుడైనటువంటి ఇస్మాయేలును ఇరువురు కూడా ఒక్క దినమనే సున్నతి ఆచరించారు. ఇది వాళ్ళకు ఆచరణ. కాబట్టి ఇశ్రాయేలీయులకు సున్నతి జరగాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు మీరు అందరూ యోర్దాను దాటి వచ్చారు. యోర్దాను దాటి వచ్చిన తర్వాత మీలో నాకు ఒక లోపము కనపడుతున్నది. ఎందుకయ్యా ఇప్పుడే లోపము కనపడింది? ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. బాగా వినండి, ఇంచుమించు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలములలో ఈయనను ఇక్కడ సున్నతి చేయించమని దేవుడు ఎందుకు చెప్పాడు? అసలు సున్నతి అనేది అవసరమయ్యకు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముతో చెప్పిన మాట తర్వాత ఇస్సాకు నెరవేర్చాడు. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు నెరవేర్చాడు. ఏశావు నెరవేర్చాడు. యాకోబు కుమారుడైనటువంటి 12 మంది నెరవేర్చాడు. ఆ 12 మందిలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరూ నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇది ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే దేవుడు మనల్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. అది ఏదైనా దేవుడు చెప్పినట్టే జరగాలి. కాబట్టి ఇక్కడ సున్నతి ఆచరించమని చెప్పాడు. ఇక్కడ సున్నతి చేయించడానికి గల కారణం ఏంటి అనే మాట మాట్లాడుతుంది. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయుటకు హేతు ఏమన్నా అంటే కారణం ఏమి అంటే దానికి ఒక కారణం ఉంది. ఊరకనే సున్నతి చేయించమని చెప్పలేదు. బాగా గమనించి ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పానమ్మా? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో వాళ్ళ జీవితాలలో కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు. కష్టాలు పడ్డారంటే వాళ్ళేమి చెమటోర్చి పని చేయలేదు. మరి ఏ కష్టం పడ్డారంటే చెప్పిన పని చేయకుండా తిరస్కరించి కష్టాలు పడైపోయారు. చెప్పిన పని చేయలేదు, తిరస్కారం వాళ్ళకంతా వాళ్ళకంతా తిరస్కారమే. ఈ అరణ్యంలో సచ్చుట ఎలా అని సడిగి గొడిగి అరణ్యంలో చచ్చిపోయారు. అక్కడ వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు వారితో వ్యభిచారం చేయడం వలన ఆ బిలాము ప్రవక్త మనం చెప్పాను అనుకోండి, బిలాము ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు వ్యభిచారం చేయడం వలన ఒక్క దినమందే 23,000 మంది చచ్చిపోయారు. కారణం ఏంటంటే తప్పు చేశారు, బాధలు పడ్డారు. తప్పులు చేశారు, బాధలు పడ్డారు. అందుకంటారు ఈ 40 సంవత్సరాలలో కష్టాలు పడ్డారు, నష్టాలు అనుభవించారు. ఈ నష్టాలు కష్టాలు అనుభవించినటువంటి వీరు ఎందుకు ఎవరికి కష్టాలు నష్టాలు వచ్చినాయి అంటే ఒక మాట బైబిల్ ఏం చెప్తుందంటే మీరు బాగా అర్థం చేసుకుంటే వీరు ఈ 40 సంవత్సరములలో దేవునికి లోబడలేదు. ఎవరికి లోబడలేదమ్మా? దేవునికి లోబడలేదు. లోబడలేదని ఎలా చెప్పగలుగుతాం? లోబడలేదని ఎలా చెప్పగలుగుతాం? మరొకటి నన్ను చెప్తే కుదరదుగా. బైబిల్ గ్రంథంలోనికి మీరు ఒకసారి వచ్చినప్పుడు మీకు అర్థం కావడానికి సందర్భాన్ని పరిచయం చేస్తాను. ముందుకు పోదాం. నిర్గమకాండము 32వ అధ్యాయం. తొమ్మిదవ వచనం ఒకసారి చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఆమేన్. అదే విధముగా 34వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి
నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావాలని వీరు లోబడనొల్లని ప్రజలు. బాగా అర్థం చేసుకున్నామా? అంటే ఇక్కడ 32 అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ 32 అధ్యాయం 9వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారమ్మా? దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోసేతో మాట్లాడుతున్నాడు. ఏమై మాట్లాడుతున్నాడు? ఇదిగో మోసే, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు. ఏమంటున్నాడు ఇక్కడ? మోసే, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, చాలా ఆలోచిస్తున్నావు. నువ్వు ఇబ్బంది పడొద్దు, ఆలోచించొద్దు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంట? లోబడనొల్లని ప్రజలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే విధముగా 34 అధ్యాయం 9వ వచనంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, వీరు లోబడనొల్లని ప్రజలు. ఇప్పుడు 33 అధ్యాయము 3వ వచనం చదువుదాం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవను మిమ్మను సంహరించదనేమో అని మోసేతో చెప్పాను. ఇక్కడ మనం ఎన్ని చూసినప్పుడు కనుక మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంట? లోబడనొల్లని ప్రజలు. ఇప్పుడు 32 అధ్యాయము బాగున్నది. 10 మీకు ఎందుకు చదువుతున్నాను మీకు అర్థం కావాలి. 32 అధ్యాయం 22వ వచనం చదవండి. అహరోను నా ఏలినవాడ, నీ కోపము నా మీద మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులు అనుమాట నీవు ఎరుగుదువు. అంటే ఇక్కడ మోసే అహరోను దేవుడు ముగ్గురు ఏమంటున్నారు? ఈ ప్రజలను లోబడనొల్లని ప్రజలు. ఈ ముగ్గురు ప్రజలు ఏమంటున్నారమ్మా? లోబడని ప్రజలు. అంటే ఇప్పుడు దేవుడు మోసేతో చెప్తున్నాడు, మోసే ఎదుగో ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇలా ఐగుప్తులో నుంచి ఎన్ని రోజులు తీసుకొచ్చినా ఇలా హృదయములు నాకు లోబడలేదు, ఇలా స్వభావాలు నాకు లోబడలేదు, ఇలా ఆలోచనలో ఎప్పుడు ఏమవుతున్నారు? ఇలా ఆలోచనలలో తప్పిపోతున్నారు, ఇలా బుద్ధులలో తప్పిపోతున్నారు, ఇలా క్రియలలో తప్పిపోతున్నారు, ఇలా యొక్క మార్గంలో వీళ్ళు తప్పిపోతున్నారు. వీళ్ళు నన్ను వాడుకొని వదిలేసే ప్రజలు అని దేవుడే మాట్లాడుతాడు. ఇప్పుడు మోసే వచ్చాడు. ఎవరి మీద కోపడుతున్నాడు? మోసే ఎవరి మీద కోపడుతున్నాడు? బాగా మోసే ఎవరి మీద కోపడుతున్నాడు? అహరోను తిడుతున్నాడు. బుద్ధి లేనుడా, పనికి రానుడా, ఎంతమంది ప్రజలు నాశనం అవడానికి నువ్వే కారణం కదంటే అహరోను ఏమంటున్నాడు? అయ్యా, వీళ్ళు ఎలాంటి వాళ్ళని నీకు తెలుసుగా, నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళని నీకు తెలుసుగా, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు దుర్మార్గులని నీవు ఎరుగుదువుగా, వీళ్ళు దుర్మార్గులని నీవు ఎరుగుదువుగా అన్నారు. మళ్ళీ వెంటనే ఇక్కడ మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు మాతో కూడా రావాలంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో రాను అన్నాడు. ఎందుకు రానన్నాడు? వీళ్ళకు నేను చెప్పిన ప్రతిసారి వీళ్ళు వినేవాళ్ళు అనుకుంటున్నావు. వీళ్ళేమన్నా వీళ్ళు వినే ప్రజలు కాదు, నా మాట విన్నట్టు మళ్ళా పెడదారిని పోతారు. వాళ్ళు ఎప్పుడైతే పక్కకు పోతారో అప్పుడు నాకు వాళ్ళ మీద ఏమవుతుంది? కోపం వస్తుంది. నాకు వాళ్ళ మీద కోపం వచ్చి నేను వీళ్ళని సంహరించుదునేమో. అంటే సంహరించుదునేమంటే నేనేమైనా చంపేస్తానేమో, మధ్యలోనే నేనేమైనా చంపుతానేమో, అందువల్ల నేను రాను అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని పంపిస్తానన్నాడు. ఏ దేశం అమ్మది? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తానని చెప్పాడు. అయితే వీళ్ళకు మార్గ మధ్యంలోనికి వచ్చినప్పుడు అరణ్యంలో వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?
40 సంవత్సరాలు ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఈయన యొక్క స్వభావం ఎలాంటి తెలుసా? లోబడే స్వభావం కాదు, లోబడే స్వభావం కాదు. ఈయన ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అన్నప్పుడు మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. మోసే ఈయనకి ఏం చేశాడంట? సున్నతి చేశాడంట. వీళ్ళందరికీ ఏం చేశాడు? సున్నతి. ఆ సున్నతినే మనకు సాదృశ్యంగా ఏమంటున్నాం ఈరోజు? బాప్తిసానికి సాదృశ్యమైంది ఆ సున్నతి. మోసే ఇశ్రాయేలు ప్రజలందరికీ, అరణ్యంలో ఉన్న వాళ్ళందరికీ సున్నతి చేశారు. అసలు ఎందుకు సున్నతి చేయాలంటే దేవుడు కోపడ్డాడంట ఆయన మీద. దేవుడు కోపగించుకున్నప్పుడు మోసే భార్య అయినటువంటి సిప్పెరా ఏం చేసిందంటే వెంటనే ఒక పదును గల రాయి తీసుకొని ఆ రాతితో అక్కడ ఉన్న వాళ్ళందరూ సున్నతి చేసిందంట. అప్పుడు అందరూ సున్నతి చేయించిన తర్వాత దేవుడు శాంతించుకొని వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు సున్నతి పొందిన ప్రజలే అరణ్యంలో ఎదురు తిరుగుతున్నారు. సున్నతి లేనుడు కదా ఇక్కడ అరణ్యంలో మోసేతో నడిచి వచ్చింది అందరూ ఎవరమ్మా? ఇశ్రాయేలీయులు. వీళ్ళు దేవుని బిడ్డలా లేకపోతే లోకంలో ఉన్నటువంటి అన్ని జనులా? అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా లోపలే వాళ్ళు అంటున్నారు. అది కనుక మనకు చెప్తున్నారు. ఎందుకు హేతు ఏమని అడిగినప్పుడు అక్కడ ఏమంటున్నారు చూడండి, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. ఐగుప్తు మార్గమున అరణ్యంలో ఏమయ్యారంట? తీసుకొచ్చినందుకు చంపేది. వాళ్ళందరూ అదే కదా, ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావన్నది అదే కదా వాళ్ళన్నది. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యుద్ధ సన్నద్ధులైన వాళ్ళందరూ, అందరు యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఐగుప్తు పద్ధతులు తెలిసిన వాళ్ళందరూ కూడా, ఐగుప్తు కోరికలు ఐగుప్తు ఆశలు తెలిసిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ఆ కోరికలు చావల. అర్థమవుతుందమ్మా? ఏమి చావల? కోరికలు చావల, ఆశలు చావల, ఇష్టాలు చావల. ఎర్ర సముద్రం దాటినప్పుడు చాస్తాయేమో అనుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని అయితే దాటించారు కానీ ఇష్టాలను చంపుకోలేదు. ఎర్ర సముద్రాన్ని అయితే దాటారు, ఇష్టాలను చంపుకోలేదు. యోర్దాను దాటిన తర్వాత ఏమన్నా చంపుకుంటారేమో, ఎక్కడేమైనా చేసుకుంటారేమో ఈ దరిదాపుల్లోకి యోర్దాను దాకా చేసుకుంటే ఇక్కడికి వచ్చిన కూడా వాళ్ళలో కోరికలు చావలేదు. ఇక్కడ దగ్గరికి వచ్చినా కూడా చావలేదు. అయితే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఈయనని తీసుకెళ్ళి ఒకవేళ అక్కడ ఉంచితే ఎక్కడ? ఎక్కడ? కానానులో ఉంచితే అక్కడ కూడా ఏం నేర్పిస్తారు వీళ్ళు? ఆ పద్ధతులే నేర్పిస్తారు. మామూలుగా అర్థమవుతుందా? మంచి ప్రదేశంలోనికి చట్టం దేశం బాగుంటుంది. ఎందుకు? ఆ మంచి ప్రదేశంలో ఉన్న మంచి వాళ్ళందరూ చెడబడతారు. ఇప్పుడు దేవుడి 40 సంవత్సరాలు ఎందుకు ఉంచాల్సి వచ్చిందాను? ఆల్రెడీ మీకు బాగా అర్థం చేసుకోవాలనుకుంటే, ఆలోచించాలనుకున్నప్పుడు చూస్తే ఈ ప్రయాణం ఎన్ని దినాలంట? మామూలుగా అయితే 40 రోజులు. సంఖ్యాకాలం తర్వాత చదువుకోండి. 40 రోజులు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేయడానికి గల కారణం ఏమిటి? 40 సంవత్సరాలు చేయడానికి గల కారణం ఏమిటి చెప్పండి? వాళ్ళ బుద్ధులు చూడాలని, ఇంకా వాళ్ళు మారుతారేమని, ఇంకా వాళ్ళని పరీక్షించాలని, ఇంకా ఓకే మీరు చెప్పేవన్నీ ఒక్కొక్కటి రాసుకోండి. ఖచ్చితంగా మొత్తం కరెక్టే, మీరు చెప్పినవన్నీ కరెక్టే, ఏది తప్పు కాదు. ఒక్కొక్కటి మీరు మైండ్ లో రాసుకున్నారు, హృదయంలో కూడా రాసుకోండి. వాళ్ళ బుద్ధులు చూడాలని, వాళ్ళని పరీక్షించాలని, ఇంకా మారుతారేమని, ఇంకా ఉన్నాయి. ఇంకా ఇంకా చూడాలనుకుంది ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న ఐగుప్తు తత్వం సత్తదేమో అని ఎదురు చూశాడు. వాళ్ళ లోపల ఏముంది? ఐగుప్తు తత్వం, ఐగుప్తు స్వభావం, ఐగుప్తు కోరికలు, ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు పద్ధతులు, ఐగుప్తు ఇష్టాలు వాళ్ళ లోపల ఉన్నాయి. అవి చచ్చిపోతాయేమో అని ఎదురు చూస్తున్నాడు. సావల సత్యమని ఎదురు చూస్తున్నాడు. ఇదిగో
10 సంవత్సరాలు చూశాడు సావల, 20 సంవత్సరాలు చూశాడు సావల, 30 సంవత్సరాలు చూశాడు సావల, 35 సంవత్సరాలు చూశాడు సావల. ఇంకా ఏమవుతున్నాయి? ఆ కోరికలను మరలా 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 ఏం చేసుకుంటున్నారు? జ్ఞాపకము చేసుకొనుచున్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే 30 సంవత్సరాలు అయిపోయిందాక బాగానండి. ఐగుప్తు వదిలిపెట్టి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, అదిగో ఐగుప్తు దేశంలో మేము మా యొక్క గుడారాలలో ఆ కీరా దోసకాయలను, ఆ యొక్క తెల్లగడ్డలను, ఆ యొక్క జీలకర్రలను అవి తినిన రుచి మాకు దొరకటం లేదు. అంటే 30 సంవత్సరాల వెనక చేసినవి కూడా గుర్తున్నాయా? బాగా అర్థం చేయండి, బాగా వినండి వాక్యం. 30 సంవత్సరాల వెనకటే కూడా గుర్తున్నాయా? ఎలా గుర్తుంటాయి అసలు? గుర్తుంటాయి అసలు? 10 రోజుల ముందుంటేనే మర్చిపోతాం మనం. కొన్ని సంవత్సరం ముందే జరిగిందంటే మర్చిపోతాం. ఉదాహరణకు ఇక్కడ వీళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు కదా. బాప్తిసం తీసుకుంది 10 సంవత్సరాల కంటే ఎక్కువ తీసుకున్నారు. రమ్మన్నారు, ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు. 10, 15, 20 సంవత్సరాలు అంతకుముందు ఎవరు లేరు కదా. ఏ సంవత్సరంలో ఏ రోజున ఏ తారీఖున తీసుకున్నారంటే గుర్తుండదు దొరికైనా? ఎవరు గుర్తుండవు. అర్థమవుతుందా? లేదు అని పక్కన పెట్టేయండి. ఏదో కార్యం జరిగింది, గుర్తుంటాయా? గుర్తుండదు. కానీ కొన్ని దరిద్రపు పనికి మారిన నీచమైన పనులు చేస్తుంటారు చూడు, అవి ఖచ్చితంగా గుర్తొస్తుంటాయి. ఆ చండాలమైన దరిద్రపు బుద్ధులు ఉంటాయి చూడు, అవి ఖచ్చితంగా గుర్తుంటాయి. అవి చచ్చేదాకా వాళ్ళని పంపేయంటారు. అవి సావాలి. అవి సావకపోతే నిన్నే చంపాలి. అయ్యైనా సావాలి, నువ్వైనా సావాలి. ఎందుకంటే అవి నీలో సావకపోతే నువ్వు అక్కడ పోయి అందరికీ అంటేస్తావా బుద్ధులు. మీకు తెలుసో తెలియదు, ప్రార్థన పడుతున్నారు చాలా మంది. ఇలా లోకం చావలా, ఇలా లోకం చావకపోతే వీళ్ళందరూ పాడైపోరు, అందరికీ అంటేస్తారు ఈ బుద్ధులు తీసుకొచ్చి. డబ్బాశ, లోకాశలు, లోక కోరికలు, లోక ఆశలు ఏమింటాయి కదా, ఈ వాళ్ళలో చావలేదు, అందరికీ అంటెత్తుంటారు. మనం అనుకుంటాము మనం వదిలేసుకున్నాం అనుకుంటాం. కల్లా మనలో వాళ్ళని ఏం చేస్తుంటారు? వాళ్ళు ప్రేరేపిస్తుంటారు, మనల్ని ప్రేరేపిస్తుంటారు, మనల్ని రెచ్చగొడుతుంటారు, మనల్ని చెయ్యమని చెప్తుంటారు. అలా చెప్పి పాడు చేస్తారు. కాబట్టి వీళ్ళు కానానులోకి రావాలంటే వాళ్ళలో బుద్ధులు చావాలి, వాళ్ళలో కోరికలు చావాలి. ఏ కోరికలు? అక్కడ ఉన్న కోరికలు చావాలి. అవి చచ్చిపోతే కానీ ఏమైనా తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే చూడండి, అక్కడ యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయింది. అరణ్యంలో మొత్తాన్ని చంపేశారు. ఆయన అన్నాడు కదా, మీరు లోబడి నల్లని ప్రజలు, నేను చెప్పింది మీరు వినరు, కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేయాల్సి వస్తుంది? మధ్యలో సంహరించదనేమో, చంపేస్తానేమో అంటే ఖచ్చితంగా చెప్పాడు కదా చంపేస్తానని. చంపేస్తానని చెప్పిన దేవుడు ముందే ఏం చెప్పాడు అనుకో? బాగా చంపేస్తానని చంపేస్తానని ఎక్కడ అన్నాడు? మధ్యలో అన్నాడా, ముందు అన్నాడా? మధ్యలో అన్నాడు. కానీ ముందే చెప్పాడమ్మా, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చింది దేనికి? ఆశతను వచ్చారు కదమ్మా. ఆడ కష్టాలు బాధలు ఉంటే, అయ్యో ఈ బాధలు కష్టాల నుంచి అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం ఉందంట, ఆ దేశంలోకి పోయి మనం స్వతంత్రంగా ఉండి సంతోషంతో ఆనందంతో జీవిద్దామని అందరూ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. వచ్చింది అందుకే. కానీ అందుకే వచ్చినప్పుడు ఇప్పుడు చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చాలా, నెరవేర్చకూడదా? ఆమేన్. ఎందుక చెప్పినట్టు ఇంటే నెరవేరుస్తాడు. కానీ చెప్పినట్టు విన్నారు కాబట్టి బయటకు వచ్చారు. బాగా చెప్పినట్టు వింటామని బయటకు వచ్చారు, లేకపోతే వరకు వచ్చారు, లేకపోతే అంతరా వింటామని చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమి మానుకోమని చెప్పాడు ఆయన? ఐగుప్తుల పద్ధతులు మానుకోమన్నప్పుడు, మానుకుంటున్నప్పుడు కష్టం అవుతుంది. ఎక్కలకు వచ్చినప్పుడు బాగా వచ్చారు,
మధ్యలోకి వచ్చాక అక్కడక్కడ బుద్ధులు బయటపడతాయిగా, అక్కడక్కడ బయటపడతాయిగా. బయటపడని మీరు అనుకుంటే 100 మంది కూర్చుంటే ఈ 100 మందిలో అందరూ దేవుడి గురించే మాట్లాడుకోరు. కొంతమంది ఐగుప్తులో జరిగిన పద్ధతుల గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళల్లో కొందరు అంటున్నారు, ఇదిగో ఐగుప్తులో మేము తినినటువంటి తిండి మాకు దొరకటం లేదన్నారు. ఐగుప్తులో ఏం తిన్నారంట వాళ్ళు? తిండి తిన్నారు, ఇక్కడ దొరకటం లేదు. అందుకని వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే సవి సారము లేనిది అన్నాడు. ఎక్కడ మాట్లాడింది మాట? అరణ్యంలో. సవి సారము లేనిది అంటే అక్కడ వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా కొంత ధాన్యాన్ని తెచ్చుకున్నారు. ఐగుప్తులో ఉన్న ధాన్యాన్ని తెచ్చుకున్న వీళ్ళందరూ కూడా ఆ ఎర్ర సముద్రం దగ్గరలోకి వచ్చిన తర్వాత ఒక ఇంచుమించు 2 నెలల కల్లా అయిపోయింది. అందరు తెచ్చుకున్న ధాన్యం కానీ ఆ యొక్క తినుబండాలు కానీ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసినప్పుడు వాళ్లకు దేవుడు ఆకాశం నుంచి ఏమి కురిపించాడు? మన్నాను కురిపించాడు. ఇప్పుడు మన్నా కొత్తగా ఏంటంటే అక్షరాలకు బాగానే ఉంది. ఏదో అనుకున్నారు దేవుడు గొప్పవాడు, మన్నా కురిపించాడు, మన ఆకాశం దిగుతున్నాడు, అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటిచ్చాడు, అక్కడ నీళ్లు లేకపోతే బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు, దేవుడు గొప్పవాడు అన్నాడు. దేవుడు అద్భుత కార్యాలకు అలవాటు పడ్డారు. కొంత దూరం పోయిన తర్వాత ఏమంటున్నారంటే రోజు ఈ మన్నా తిని ఏమైంది? బాగా అర్థమవుతుందా? రోజు ఈ మన్నా తిని ఏమైపోయింది? నోరు సవి చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం కావాలనుకున్నారమ్మా? ఏం కావాలనుకున్నారో చెప్పండి. మాంసం కావాలనుకున్నారు. అక్కడ ఉన్న మాట అది మాంసం కావాలి. ఇప్పుడు ఏమి కావాలనుకున్నారు వాళ్ళు? ఐగుప్తులోది కావాలనుకున్నారు. అర్థమవుతుందక్క? చెప్పిన మాట మీరు మైండ్ లో పెట్టుకుంటే ఇప్పుడు వాక్యం మీరు బాగా ఐగుప్తులోది కావాలన్నారు. ఆ మన్నాకు సాదృశ్యమైనది ఏమిటి? వాక్యం. బాగా వాక్యం. ఐగుప్తులో నుంచి వాళ్ళు వచ్చినట్టుగా మనం వచ్చాం లోకంలో నుంచి బయటికి. వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు లోక పద్ధతులు ఈ పద్ధతులు మనకు అలవాటు అయిపోయి కొత్తగా కొన్ని రోజుల తర్వాత కండిషన్ పెట్టారు, చేయకూడదు లోక పద్ధతులు. అప్పుడు లోక పద్ధతులు చేయకూడదు అన్నప్పుడు వాక్యం మనకి ఎట్టుందంటే వినసొంపుగా ఉన్నది. అద్భుత కార్యాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి, దేవుడు చెప్పే గొప్ప మేలుల గురించి ఉంటే నిజంగా ఎంత గొప్పవాడే దేవుడు అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత రోజు ఇదే వాక్యం అన్నప్పుడు మనకి ఏమనిపించింది? వాళ్ళకు మన్నా ఎలాగ సవిచారం లేకుండా పోయిందో ఇప్పుడు వాక్యం కూడా ప్రజలకు ఏమనిపించింది అంటే ఇష్టము తగ్గిపోయింది. ఏ మాట? రోజు యేసు ప్రభు గురించే కదా, ఏముందాడా? రోజు ఇదే కదా, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేసి వ్యభిచారం చేసి ఏం చెప్పలేదు కదా, రోజు ఇదే కదా, నేది ఏముందిలే అంటే ఇప్పుడు ఏమి కావాలనుకున్నారు? ఇది ఏముంది అన్నారంటే అర్థమైంది. మరలా ఐగుప్తులో ఉన్న తిన్ను బండారాలు ఎలాగ రుచి కావాలనుకున్నారు మళ్ళా జనాలకు ఇప్పుడు లోకములో ఉన్నటువంటి గుసగుసలు ముచ్చట్లు కావాల్సి వచ్చింది. లోకములో ఉన్నటువంటి ముచ్చట్లు కావాలి, లోకములో ఉన్నటువంటి గుసగుసలు కావాలి, లోకములో ఉన్న ఆచారాలు కావాలి, లోకములో ఉన్న పద్ధతులు కావాలి. ప్రారంభంలో వచ్చినప్పుడు ఏమన్నారంటే ఇవి చేయొద్దన్నప్పుడు ఇవి చేయకూడదని నువ్వే ఒప్పుకున్నావు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కావాల్సి వచ్చింది నీకే. అందుకని నేను ఏమన్నానంటే మీలో లోకం పూర్తిగా చచ్చిందా? చావలా. ఎందుకు చావలేదు అంటున్నాడంటే దేశం వచ్చిన 2 అంటే చూడండి 40 రోజులకే కానానులో ఉంచితే ఇలా బుద్ధులు తెలిసే కదా. 40 రోజులకు ఏమైంది వాళ్ళ దగ్గర? ఏమైందమ్మా 40 రోజులకు? దానం ఉంది కదా, శుభ్రంగా తింటున్నారు, వండుకుంటున్నారు, మార్గంలో నడుస్తున్నారు, అయ్యే తింటున్నారు. కొత్త ఏమైనా తింటున్నారా? నడిచేది ఈ మార్గంలోనే, తినేది ఐగుప్తు పట్టే, నడిచేది ఇక్కడే, తెచ్చుకునే తింటున్నారు. కానీ ఇప్పుడు తెచ్చుకొని అయిపోవాలి కదా. అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏమనిపించిందంటే ఇదిగో మాకు ఆహారం కావాలనుకున్నారు. అప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించినట్టుగా ఇప్పుడు వరకు మనకు దేవుడు వాక్యాన్ని కురిపించాడు. ఇప్పుడు జనమునకు వాక్యం ఏమైందంటే ఎగుటేసింది వాక్యం. అంతే కదా, శనివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన. ఆదివారం పోయి ఉంటున్నాగా రోజు నాడా అర్థమైపోయింది జనాల బుద్ధులకు దేవుడికి. అందుకే
వీళ్ళను సంహరించాలి అనుకున్నాడు. అంతే. సంహరించడం అంటే వాళ్ళని చంపినట్టు చంపాడు. వాళ్ళని చంపిందంటే అది దండ్యుతో, వాళ్ళకు నిజంగా చచ్చిపోయారు కాబట్టి దండ్యుడే. తర్వాత కానీ మన గురించి వచ్చిన తర్వాత వేరేగా ఉంటుంది, చంపేడు, అది వేరే ఉంటుంది. దాని గురించి తర్వాత చెప్తాడు. కాబట్టి ఇక్కడ బాగా గమనించండి, మనస్సులలో ఉన్న బుద్ధులు చావడా. అందుకే లోకాశలు చచ్చాయని ఎవరన్నా ప్రార్థనకు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎవరైనా లోకాశలు చచ్చిపోయాయా? ధనాపేక్ష చచ్చిపోయిందా? ఆశలు కోరికలు చచ్చాయా? చచ్చిపోతే ఎలాగంటే, చచ్చిపోతే నువ్వు కాణంలో పోతావు, చచ్చిపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. అర్థమైందా? చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కాణంలో కలిపోయారు. చచ్చిపోయినటువంటి మనుషులు కాదు, లోక ఐగుప్తులో ఉన్నట్టు బుద్ధులు చచ్చిపోయి. చూడండి, యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయి. చూడండి, బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ, చూడండి, బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే. బయటకు వచ్చిన వాళ్ళందరూ సున్నతి పొందిన వాళ్ళే. పొందలేరు అనున్నారా? ఎందుకు పొందకుండా లేరు? పొందకపోతే దేవుడు ఒప్పుకోరు. ఇక్కడ ఖచ్చితంగా చేయమని చెప్పారు. అందుకని అందరూ సున్నతి పొందారు. సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసెను, పాలు తేనెల ప్రవహించు ఆ దేశమును తాను వారిని చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున, యెహోవా మాట వినకపోయినందున, ఎక్కడో ఒక చోట దేవుడు ఎవరితో మాట్లాడినాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక చేయడం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:11. తొందరగా చదువుతాం. 3:11. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. ఇప్పుడు సంఖ్యాకాండం 14:23. సంఖ్యాకాండం 14:23. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. ఏదమ్మా? నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు దాన్ని చూడరు. ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, వారి పితరులతో ప్రమాణం చేశాడు. ఏమని చేశాడంటే, నేను మీకు ఏమిస్తానన్నాడమ్మా? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలులకు ఇస్తానని పితరులతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఎక్కడికి వచ్చారమ్మా? అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో సంఖ్యాకాండంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, వారు నన్ను అలక్ష్యము చేసిరి గనుక, ఏం చేశారు? నన్ను లెక్క చేయలేదు కనుక వాళ్ళని నేను దేశపడ్డాను. ఇది మంచి పద్ధతి అన్నాక ఇప్పుడు చెప్పండి, ఇది మంచి పద్ధతేనా? ఇప్పుడు మంచిదందామా చెడదందామా? మంచిదే. ఎందుకు మంచిది? ఎందుకు చెడ్డది? ఒకవేళ చెడ్డదైతే ఎందుకు చెడ్డది, మంచిదైతే ఎందుకు మంచిది? రెండు మాటలు ముందుకు సాగాలి. నేను ఆగిపోకూడదు, చాలా ఉంది ఇంకా చెప్పాల్సింది. బాగానండి. తీసుకెళ్తానని చెప్పాడు అక్క. ఎక్కడ చెప్పాడు తీసుకెళ్తానని? అక్కడ చెప్పాడు. అక్కడ చెప్పి తీసుకెళ్తానని నీ మాటని వచ్చేసాడు బయటకు. అక్క నీ మాటనే వచ్చాడు బయటకు. వెళ్తే లేకపోతే రావడం అసలు ఎందుకు వస్తాడు? రెండోది రావటానికి గల కారణం ఏంటి? అక్కడ కష్టాలు, అక్కడ బాధలు. ఆ కష్టాలు ఆ బాధల ముందు ఆ కీరకాయలు దోసకాయలు రుచిగా ఉన్నాయా లేవా?
రుచి లేవు. ఏం చేస్తారు? పొద్దున్నే లేచారు, ఆ యొక్క పీతల మాంసము, కీరకాయలు, మాంసము, చికెను, మటన్ వండుకున్నారు. అవి తినాలనిలో పైగుప్తులు వచ్చి ఏడ్చపోతున్నారు పని చేస్తున్నారు. స్వామి ఈయన కాలం పని చేస్తున్నాం ప్రభు, ఈ బాధల నుంచి బయటికి తెప్పించమన్నారు. ఒక పక్క చూస్తేనేమో కీరకాయలు ఉన్నాయి, ఒక పక్క చూస్తేనేమో ఉల్లిపాయలు ఉన్నాయి, ఒక పక్క చూస్తేనేమో తెల్లగడ్డలు ఉన్నాయి, ఒక పక్క చూస్తేనేమో దోసకాయలు ఉన్నాయి, ఇంకా చెప్పినట్టుగా పూరీలు కానీ అవన్నీ ఉన్నాయి. కానీ తినటానికి స్తోమత లేదు. అర్థమైందా? ఇప్పుడు అలాగనే లోకమనే పాపంలో మనం జీవిస్తున్నప్పుడు, లోకమనే దానిలో జీవిస్తున్నప్పుడు చికెన్ ఉంది, మటన్ ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది. కానీ వండుకొని తినే సమయానికి భర్తల దగ్గర పోయి ఆడబడిపోయి ఉంటాడు, పిల్లల దగ్గర పోయి ఏడబడిపోయి ఉంటారు, ఇంట్లో బాగలేక, పరిస్థితులు బాగలేక తినడానికి ఉన్నది కానీ తినేటువంటి మనస్సు లేదు. ఇలాంటప్పుడు దేవుడి దగ్గరకు రమ్మంటే ఇవన్నీ వదిలిపెడతావంటే, నేను నా కుటుంబం బాగుంటే చాలే, ఆ తింటుంటే లేకపోతే మనం ఉంటాం, డబ్బు ఉంటే లేకపోతే మనం ఉంటాం, పిల్లలు ఉంటే లేకపోతే మనం ఉంటాం, ఆస్తి ఉంటే లేకపోతే మనం ఉంటాం. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు గుర్తుంటుందా? అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు గుర్తుంటుందాక? అప్పుడు ఎప్పుడో కష్టాలు ఉన్నా కాబట్టి అన్నాను. పెద్దలు అన్నట్టుగా బావిలో పడ్డోడి కంటే తాడి చేతులు అంటాను, రే నేను తాడిస్తా కానీ నీళ్లు మొత్తం రాస్తావంటే నా ఆస్తి మొత్తం సంతకం పెడతాను, ముందు నేను బయటకు రాకంటాను. ముందు బయటకు వచ్చిన తర్వాత సంతకం పెట్టమంటే నీవేంది నన్నే మోసం చేస్తున్నా, నువ్వు చెప్పిన మాట ఏంది, నువ్వు బయటకు వచ్చినా చేసేది ఏంది? కష్టాలు, సమస్యలు, లోపాలు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు, కానీ బయటకు వచ్చిన తర్వాత మాట అందరూ నిలబెట్టుకుంటారమ్మా. యేసు ప్రభు వారు కూడా అలాగనే మాట్లాడుతున్నారు మనతోటి. ఆ యొక్క దినమున నిన్ను ఆ యోర్దాను నదేటువంటి ఆ యోర్దాను నదేటువంటి దానికి సాదృశ్యమైనటువంటి యొక్క జలపాతమైనటువంటి యొక్క నదుల దగ్గర కానీ, వాగుల దగ్గర కానీ, ఒక్క దగ్గర ఉన్నప్పుడు అందరూ చెప్పారు, బాప్తిసం తీసుకుంటే ఆదివారం దేవుడి మందిరానికి చచ్చిపోయిన వరకు మానుకోను. ఆ రోజు చెప్పే. మరి ఈ రోజు అప్పుడు గుర్తుండేదా? ఇదిగో నీకు పని ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, ఫంక్షన్ ఉంటాయి, పెళ్లిళ్ళు ఉంటాయి, పేరెంటాలు అంటే తెలియదా? అప్పుడు ఏమన్నా చిన్న పాలు తాగే, చిన్న పప్పు నేను తెలియదు. ఆ రోజు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, నేను మానుకుంటాను, అప్పుడప్పుడు మానుకుంటాను అని చెప్పుంటే బాప్తిసం ఇస్తాడా నీ సేవకుడు? అంత కష్టపడి ఎవరు తీసుకోమన్నారు? అంత ఇబ్బంది ఎవరు తీసుకోమన్నారు? ఏమైందిలే, ముందు అందరికి పోతున్నా నేను పోతున్నాను కాదు. ఆ సమయంలో ఇది మేలు అనిపించింది. ఇప్పుడు బయటకు వచ్చారు అందరూ. బయటకు వచ్చిన తర్వాత సమస్యలు బయటకు వచ్చి సమస్యలు రాలా, నీకు అన్ని మేలు జరిగింది. కడుపు నిండా అన్నం దొరికింది. ఇప్పుడు కడుపు నిండా అన్నం దొరికితే ఏమనిపిస్తుందమ్మా? కంటి నిండా. అప్పుడు కొండ నిండా అన్నం ఉన్నది, నువ్వు కడుపు నిండా ఏ రోజు తినలేదు, మంచం మీద పడుకొని ఏ రోజు నిద్ర పోవాలనుకున్నా నిద్ర పట్టట్లా. టెన్షన్స్, బాధలు, సమస్యలు అలాంటి. కానీ ఇప్పుడు మాత్రం బాధలు, సమస్యలు అన్ని తీసేసాడు కాబట్టి శుభ్రంగా తిన్నావు, పడుకున్నావు, పనిచేసుకుంటున్నావు. ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చాడా, వీళ్ళు మాట మార్చారా? ఇప్పుడు వీళ్ళు మాట మార్చినప్పుడు మధ్యలో ఏమైనా తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళకూడదా? ఏందమ్మా? తీసుకెళ్ళకూడదు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఇంకా బాగా అర్థమవుతుంది. రైల్వే స్టేషన్ పోయారు, నుంచి మీరు హైదరాబాద్ పోవాలి, గుంటూరు పోవాలి. రైల్వే స్టేషన్ పోయారు కదా, రైల్వే స్టేషన్ పోయినప్పుడు స్టేషన్ లో ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కోకుండా దొంగ ఎక్కిపోతున్నారు. బండి దొంగది కదా పాప. అప్పుడు పెట్రోల్ పేరు తెలియక దొంగ బండి అన్నారు. బండి దొంగది కదా, మనం దొంగ దొంగ బండి అంటారు కానీ దొంగ బండి. జనం దొంగలే, దాంట్లో దొంగ బండి ఎక్కడ అంటే బండి దొంగ చేసి పారిపోయారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ట్రైన్లోకి ఎక్కిన తర్వాత ఎవరు అంటారు, టికెట్ లేకపోతే నా టికెట్ ఉన్నా లేకుండా ఎవరేమంటారు, టికెట్ తెచ్చి పక్కన ముఖ్యావు. ఇప్పుడు ట్రైన్ కదిలింది, ఆల్రెడీ పోతుంది, మధ్యలో తీసుకొచ్చాడు. ఇప్పుడు నీకు ఆ టికెట్ లేదు, ఇప్పుడు నేను దించుతాడా లేకపోతే తీసుకెళ్తాడా? దించుతాడు. ఇప్పుడు దించినప్పుడు నేను టికెట్ కొన్నాను కదా, నన్ను ఎందుకు మధ్యలో దించేసావని కేసు పెడతావా? నీ దగ్గర ఏమి లేదు, సాక్ష్యమైనటువంటి టికెట్ లేదు, కాబట్టి నేను మధ్యలోనే దించేయాలి. ఇప్పుడు అదే సాదృశ్యం, దీనికి అదే సాదృశ్యం.
ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దేవుడి కొడుకు ఏమంటున్నాడంటే మీరు ప్రారంభంలో టికెట్ తీసుకున్నారు కాదనట్లేదు, మధ్యలోకి వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి మీ మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, లెక్కలేనితనాన్ని బట్టి, లోక కోరికలను బట్టి టికెట్ తీసేసుకున్నాం, మధ్యలో తీసి పట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫైన్ వేయాలిగా. అప్పుడు నువ్వు ఫైన్ కట్టేటప్పుడల్లా ఏడు తెస్తుంది. ఫైన్ కట్టేటప్పుడల్లా ఏడవచ్చాక ఫైన్ వేయాలి, అవసరమైతే జైల్లో కూడా పెడతారు. ఇప్పుడు అదే జరిగింది. అరణ్యములో చూడండి, ఐగుప్తులో తీసుకుపోతానని చెప్పావు కదయ్యా, మధ్యకు వచ్చిన తర్వాత వదిలేస్తున్నావేంది అని అడిగితే, ఐగుప్తులో మీరు చెప్పిన మాట కరెక్ట్ గా ఉన్నదా? ఐగుప్తులు ఏం చెప్పారు వీళ్ళు? చూడండి, అమర సంఖ్యాకాండము 14 ముందు మాట కూడా ఒకసారి చదువుతాం, మీకు అర్థం పట్టడానికి. ఐగుప్తులు వాళ్ళు చెప్పిన వాళ్ళ విషయాలు చదువుతాం ఒకసారి. 14వ అధ్యాయము 22 నుంచి ఒకసారి చదువుతాను. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక ఎక్కడెక్కడ చూశారంట మహిమను? ఐగుప్తులోను అరణ్యములోను. ఎన్నిసార్లు నేను అద్భుత కార్యాలు చేస్తే నా మాట మాత్రం ఒక్కసారి కూడా వినకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? వదిలేయాలి. ఎక్కడ వదిలేయాలి? అరణ్యంలో వదిలేయాలి. వదిలేయటమంటే ఓర్కుంటుందా? చంపేశాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారి. సున్నతి పొందిన వాళ్ళందరూ ఐగుప్తులు ఏమయ్యారు? అరణ్యంలో ఏమయ్యారు? చచ్చిపోయారు. సున్నతి పొందిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయినప్పుడు ఇద్దరు మిగిలిన యెహోషువ కాలేబు వాళ్ళ గురించి మనకి మాట్లాడాలి. చూడండి, అందరూ చనిపోయినప్పుడు ఇప్పుడు దేవుడికి మళ్ళా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. ఎందుకనుకుంది? నేను కానాను మీకు ఇస్తానన్నాడు, ఇస్తానని చెప్పినప్పుడు లెక్క చాలా ఉంది. బయటకు వచ్చినప్పుడు 6 లక్షల దాకా ఆడపడమంది, వాళ్ళందరికి ఇస్తానన్నాడు. వీడికి వచ్చి చూసే మొక్కలేనురా. ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడు. బాధపడ్డ దేవుడు అట్నే ఉంటాడు. ఏం చేస్తాడు? అందుకని ఇక్కడ ఏమవుతుందండి? అరణ్యమందు పుట్టిన వారిని ఎవరిలో సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చినని వారి పితరులతో ప్రమాణం చేసిన పాలు తేనెలను ప్రవహించు ఆ దేశం తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండిన కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున, వింటే చంపేసేవాడు కాదు, వినలేదు కాబట్టి చెప్పాడు. ఈ రోజు ప్రార్థనకు వచ్చి ఆరాధన చేస్తూ దేవుడిలో ఉంటున్న మనము కొడుక దేవుడు చెప్పినట్టు వినకపోతే మధ్యలో వదిలేస్తాను అంతే. కారణం ఏంటంటే ఈ రోజు మీకు చెప్తున్న వాక్యమే దానికి కారణం. వినకపోయిన ఇక్కడికి ఏం చేశాడు? అరణ్యం ఏం చేశాడు? వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచూ వచ్చింది. వీళ్ళందరూ నశించే వరకు వాళ్ళు ఏటగా కాల్సి వచ్చిందమ్మా. వీళ్ళ కోసం వాళ్ళని తిప్పుతున్నాడు. ఈ 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు? ఎన్నని వాళ్ళందరినీ చంపారు. ఒకరోజు చంపరుగా, ఒక్కొక్కడికి ఒక టైం పెట్టుంటాడుగా, ఇదేపైనా మారుతాడు అలాగా అందరిని చంపాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఆయన వారికి ప్రతిగా పుట్టించాడు. ఇప్పుడు చంపిన వాళ్ళను వదిలేసిండు. తర్వాత ఏం చేశాడు? నింపాలనుకున్నటువంటి కానాను ఖాళీగా ఉండకూడదుగా. మీరు రోజు ఏరుకు నిద్రపోతారు అట్లా ఇంటికాడ కదా. ఇంటికాడ మీరు ప్రార్థన చేస్తారు, నాకు తెలిసి అసలు జాతర ప్రార్థన అస్సలు 9 దాకా ప్రార్థన బైబిల్ చేస్తారు. 10 దాకా ఏదో ప్రార్థన పోయిన మాత్రం నాకు తప్పకపోకుండా ప్రార్థన చేసి వస్తారు. కానీ ఇంటికాడ కూర్చొని సరిగ్గా 10 దాకా ప్రార్థన చేస్తారు. అసలు అలవాటు ఉందా? అసలు ప్రార్థన అంటే గుర్తుంది. ఆ ప్రార్థన అలవాటు ఇంటికాడ ఉంటే అది సత్యం ఆశతో ఎదురు చూస్తుంటాడు దేవుడు మన కోసం. ఎలా ఉన్నారంటే అరణ్యంలో వాళ్ళు ఎలా ఇసిగిపోతున్నారు, మనం కూడా ఇసిగిపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇసుకేసిపోతే రోజు చెప్పిన వాక్యమే కదా, ఏముంది అన్నట్టుగా ఉంటాయి చాలా. కానీ రోజు తిని అన్నమే కానీ మరి ఎందుకు తినాలి? ఆకలి అవుతుంది కాబట్టి.
బలహీనమైన ఆత్మను బలపరచాలంటే రోజు వినాలి వాక్యం, రోజు వినాలి. అవసరమైతే 24 గంటలలో 5 గంటల వాక్యం నాకు రోజు. బలపడుద్ది ఆత్మ, బలపడుద్ది. కానీ ఎలా అయిపోయిందంటే చాలా మంది ఇప్పుడు అర్థం కూడా చెప్తున్నాను, జ్వరం తగిలినోడికి శరీరం ఏమవుద్దమ్మా, బలహీనమైపోతుంది, నీరసం అయిపోతుంది. ఇప్పుడు నీరసమైన తర్వాత వాడికి ఏం చేయాలి, అన్నం పెట్టాలి, తినబుద్ధి అవుతా. అలాగే మన ఆత్మ కూడా నీరసం అయిపోతే తినబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, తినబుద్ధి కావప్పుడు బలవంతం కాదు, సెలైన్కి వచ్చాలి. ఆ సెలైన్లే నొప్పి కలిగితే సెలైన్ గురించి తోరుకుంటుందమ్మా. ఆ సెలైన్కి వచ్చాలంటే 1 గంట కూర్చోవాలి. అలాగే దేవుడు ఒక సమయాన్ని వేస్తాడు, ఒక టైం వేస్తాడు ఒక్కొక్కడికి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు జీవితంలో ఎందుకు పడిందిరా ఈ బాధని తట్టి వెళ్ళిపోతాడు ఒక్కొక్కడు. అప్పుడు మళ్ళా వాక్యమని బలం అవుతుంది. కష్టాలు నష్టాలు అనేది దేనికంటే అయ్యే బలం తెప్పించే వాక్యం అంట. ఆ బాధలు వచ్చినప్పుడు పనిపోతాము. మందిరంలోని 24 గంటలు కూర్చొని ఎడుతుంటారు పడుకోండి. ఎందుకు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థన చేయాలి. బాధలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు శరంగకి వెళ్తాము, ఆత్మ బలహీనమైపోతుంది. ఎందుకు చెప్తాను బాగా చెప్పారు. అరణ్యములో అందరిని చెప్పాడు, కానాను చేరుస్తానని చెప్పాడు. కానానికి వెళ్ళాలి కాబట్టి మనుషులు లేరు కాబట్టి వాళ్ళకు ప్రతిగా వాళ్ళ కుమారుని ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఈరోజు చాలా మంది ఆదివారం ప్రార్థనకు రాలేదని వినలేకపోతున్నారు. నేను లేకపోతే మందిరం ఆగిపోద్ది, పాస్టర్ రాకపోతే, నేను లేకపోతే మన చర్చ ఆగిపోద్ది అని. ఆయన వాళ్ళకు ప్రతిగా వేరే వాళ్ళని ఏర్పరుస్తాడు. ఆమేన్. జాగ్రత్తగా రండి. నీవు తగ్గిపోయినావంటే నీ లెక్కలో వేరే వాళ్ళని చేరుస్తాడు. జాగ్రత్త. లెక్క మాత్రం తగ్గడానికి లెక్క కరెక్టే. లెక్కలో నువ్వు పోతావు, మొక్కలు వస్తారు అంతే. నీకు బాగా అర్థం కావాలంటే ముఠా ఉంటుంది కదా, ముఠా మామూలుగా 20 మంది 21 మంది ఉంటారు ఖచ్చితంగా. 7 గుర్రాలు ఉంటాయి, 21 మంది. ఇప్పుడు మధ్య మధ్యలో నాగాలు పెట్టేస్తారు. నాగాలు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ బదులు వేరే ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత మళ్ళా బుద్ధి పెట్టినప్పుడు వచ్చి నేను జీవితాన్ని ఒప్పుకోవాలి, నువ్వు వద్దని పోయావు, నీకు అవసరం లేదు, ఇది కంటిన్యూ అవుతుంటావు. అలాగే దేవుడికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క కరెక్టే. మధ్యలో వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన లెక్క చేసినప్పుడు అవసరమైతే ఎవరిని హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలుని తెచ్చి నిలబెట్టినట్టుగా ఈ రోజు మీరు చూసి నవ్వుతున్నారు చూడు. కొంతమంది మీ ఇళ్లలో మీ ఊళ్ళలో ఉన్నారు, వాళ్ళని వేసుకొచ్చి ఎడగొచ్చా పెడతారు, మీరు పోయి అడగొచ్చుంటారు. వాళ్ళు వచ్చి అడగొచ్చుంటారు, మీరు పోయి అడగొచ్చుంటారు. అప్పుడు వాళ్ళను చూసి మీరు నవ్వినట్టుగా మీరు వాళ్ళని చూసినట్టు నవ్వుతారు. అయినా వాళ్ళు మాత్రమే బాధ. ఎందుకంటే పౌలు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, బాధలు పట్టడానికి రాలేదు, బాధ పెట్టడానికి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, వారికి ప్రతిగా ఏం చేస్తున్నాడు, వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక ఆమేన్. ముందున్న సున్నతి పొందారు, సున్నతి పొందిన వాళ్ళు పనికిరాడు. సున్నతి పొందారు ఏవారు, పనికి రాకుండా పోయారు. ఇప్పుడు పుట్టించిన కుమారులు ఉన్నారు, వీళ్ళని దేశపోవాలంటే వాళ్ళకి ఏం కావాలి, మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకు అక్కడ వాళ్ళకు సున్నతి చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సున్నతి చేసిన వాళ్ళు అందరినీ చంపేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని అందరం చంపేసావు కదా, ఇప్పుడు పోతే అక్కడ ఎవరు పాస్కాను అర్పిస్తారు, ఎవరు పాస్కాను ఆచరిస్తారు. పాస్కాను ఆచరించాలంటే సున్నతి చేసి ఉండాలి. సున్నతి చేసిన వాళ్ళు ఊరు లేరు కదా, పాస్కాను ఎలా చేస్తావు సోదం పమ్మని వీళ్ళందరూ ఎదురెగుతుంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీకు పిల్లలు పుట్టారు కదా, ఇప్పుడు వాళ్ళకి నేను సున్నతి చేస్తాను. ఇప్పుడు మనం లెక్కలేకున్నాం కదా, ఇప్పుడు మనలో ఉన్నారు కొంతమంది, మన తాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాళ్ళు, పేకాటోళ్ళు, వాళ్ళు వీళ్ళు అంటున్నాం చూడండి. మనం లెక్కలేదు కాబట్టి మనం నెట్టేసి వాళ్ళకి సున్నా చేర్చారు ఒక గంట. అప్పుడు ఇందులో మీరు కూడా మాట్లాడు ప్రార్థన పెట్టాడు. అప్పుడు మనలాగా వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు. ఇక మనం ఎందుకు ఉంటామంటే మనం కష్టాల నుంచి బయటకు వచ్చి అలవాటు పడ్డాం. వాళ్ళు అలవాటు కాదు, వాళ్ళు ఉంటే దేవుడి కోసం నిలబడతారు. నేను తెలిసి తెలుగు వ్యభిచారంతో పట్టుబడినటువంటి స్త్రీ మారిన తర్వాత మళ్ళా ఎన్నిక చూడాలి. అర్థమైందా? హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలు మారిన తర్వాత ఎన్నిక చూడాలి.
కానీ అటు ఇటు ఉండేలు మారితే మన తిప్పు కెనుక వేసి వస్తారు. పాపాత్మురాలైనటువంటి మగ్దలేన మరియ మారింది, ప్రాణం పోయేదాకా మన వెనుకడిగేది. కానీ మనం మాత్రం ఎందుకంటే మనం పూర్తిగా యేసు ప్రభువును ప్రేమించలేదు. మనకు లోకము కావాలి, దేవుడు వద్దు. దేవుడు అన్నాడు మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తాను మిమ్మల్ని అన్నాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? తీసి టికెట్ అడుగుతాడు. ప్రారంభంలో అడిగితే స్టేషన్ కార్డు అడిగితే కడకి వెళ్ళిపోదాగా ఎప్పుడు అడుగుతాడు? ట్రైన్ పోయేటప్పుడు అడుగుతాడు. ట్రైన్ పోయేటప్పుడు అడుగుతుంటే టీసీ వస్తున్నాను దూకితే మాత్రం అక్క. దేవుడు కూడా అంతే, టైం చూసి వస్తాడు మన దగ్గరికి మనం పరీక్షించడానికి. మనం అప్పుడే పడిపోతుంటాం, మామూలు పడిపోం, అప్పుడే పడిపోతాం. కాబట్టి ఇక్కడ వారికి ప్రతిగా అంటే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళకు సున్నతి చేయించారు. వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళకు సున్నతి చేయించారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళ కుమారులే. ఆమేన్. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళకే సున్నతి చేయించను. చూడండి, ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. ఆమేన్. ఇక్కడ ఏం జరిగిందంటే పితరులకు సున్నతి చేసిన వాళ్ళందరినీ చంపేశాడు అరణ్యంలో. చంపిన తర్వాత ఇప్పుడు అందరూ వారి పిల్లలే. ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలందరికీ సున్నతి చేశారు. బాగుంది, పిల్లలందరికీ సున్నతి చేశారు. ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగిన వాళ్ళు? అరణ్యంలో పుట్టారు, అరణ్యంలో పెరిగారు. ఇప్పుడు వీళ్ళకి అరణ్యంలో ఏమేమి దొరికింది? మన్నానే కదా. ఏముంది? ఆ మన్నా తిన్నారు, దేవుడి మార్గంలో ఉన్నారు, దేవుడి మాటల్లో ఉన్నారు, దేవుడి ఇష్టానుసారంగా బతికారు. ఇప్పుడు వీళ్ళు దేవుడిలో ఉండటానికి అలవాటు పడ్డారు. మన్నా సవిచారం లేదు అన్నారా? ఎందుకని లేదు? వాళ్ళు అదే తిన్నారు కదా. మరి ముందు ఎందుకు సవిచారం లేదన్నారు? వాళ్ళు అక్కడ తిన్నారు కదా, అక్కడ చంపేసుకుంటే బాగుండు. అక్కడ తిన్నారు కాబట్టి చచ్చిపోయేలా అదే కోరికలు ఉంటాయి. కాబట్టి అరణ్యములో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాకు వద్దు అనలేదు, తింటూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి నింద, ఐగుప్తులో ఉన్నటువంటి ఆలోచనలు ఇప్పుడు ఎలా ఎవరిలో లేవు. ఐగుప్తులో ఉన్న ఆశలు కానీ కోరికలు కానీ ఎవరిలో లేవు. ఎవరిలో లేని తర్వాత అక్కడ వాళ్ళందరూ కొద్ది రోజులు ఉన్నారు. తర్వాత చూడండి, ఇశ్రాయేలు గిల్గాలో దిగి ఆ నెల 14వ తేదీ సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగ ఆచరించని. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంట తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేర్చబడి ఉన్న భక్ష్యములు తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయిను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయిను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంట తినిరి. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నాడు తెలుసా? అరణ్యములో పుట్టిన వాళ్ళనే దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. అరణ్యం అంటే అరణ్యములు ఎలా నడిపించింది? ఎవరమ్మా? దేవుడి మార్గములో ఉన్న వాళ్ళనే అభివృద్ధి పరుస్తున్నారు. అందుకని మీకు చాలా వాళ్ళు చెప్తుంటారు, మీరు దేవుళ్ళకి వచ్చిన తర్వాత పెరగాలి, మీరు దేవుళ్ళు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే దేవుడిలో అభివృద్ధి చెందుతుంటే మనకు దేవుడు ఏమి తినిపిస్తాడంట? మరుగై ఉన్న ఆ మన్నాను చూపిస్తాడు. అక్కడ ఏముండదు, ఇంకా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు. నిరంతరం దేవుడే ఆ దేవాలయానికి వెలుగై ఉంటాడు. కాబట్టి ఆ దేశంలోకి మనం వెళ్ళాలంటే ఈ ప్రదేశంలో ఉన్న బుద్ధులు మానుకోవాలి తప్పదు. కోరికలు ఆశలు చంపుకోవాలి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మన ధ్యాస అంతా దేవుడితోనే గడపాలి, మన ఆలోచన అంతా దేవుడితోనే ఉండాలి, మనమంతా దేవుడితో ఉండాలి.
కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ యొక్క ప్రదేశంలోనికి తీసుకొచ్చిన తర్వాత యెహోషువ ఏం చేపించాడంటే పస్కా ఆచరించమని చెప్పాడు. అంటే ఇంచుమించు వాళ్ళు అరణ్యము దాటి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒకసారి పస్కా ఆచరించారు, తర్వాత ఒకసారి ఆచరించారు. ఇక 30-35 సంవత్సరాల దాకా పస్కా ఆచరించలేదు. ఎందుకు ఆచరించలేదు? ఎందుకు ఆచరించలేదు అని చెప్పండి. 1-2 సార్లు మిగతా 38 సంవత్సరాల పస్కా ఆచరించలేదు. ఎందుకు ఆచరించలేదు వాళ్ళు? ఎందుకు ఆచరించలేదు? ఆలోచించండి. ఎందుకు చెప్పారు చెప్పండి. ఇంకెప్పుడైనా ఆలోచించండి. పస్కా ఆచరించలేదు కారణం ఏమిటంటే, బాగా వినండి, బాగా ఆలోచించండి. వీరి జీవితాలు తినటానికి, తాగటానికి, వ్యభిచారాలు, దొంగతనాలు, మానభంగాలు చేయటానికి సరిపోయింది. కానీ పస్కా ఎలా ఆచరిస్తున్నారు? ఎలా ఆచరిస్తారమ్మా? ఈ రోజులలో తినటము, తాగటము, సంపాదించుకోవటము, సంపాదన చేసుకోవటము, ఇంకేమంటున్నారు? అధికారాల కోసం, పేరు కోసం, ప్రఖ్యాత కోసం, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టి కోసం, మోసేని ఎదిరించడానికి ఆ కానులాగా ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసినట్టు కాదు, ఆ సొమ్ము సాధించుకొని, ఇది చేసుకొని, అది చేసుకొని, ఏటికే సరిపోయింది. కానీ దేవుడికి ఆచరించదమ్మా. 38 సంవత్సరాల దాకా, దగ్గర దాపు 35-36 సంవత్సరాల దాకా దేవుడు గుర్తు లేకపోయినా కూడా దేవుడు అన్నం చేశాడమ్మా, నడిపించుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు కూడా ఈ ప్రజలకు ఆదివారాలు, శనివారాలు గుర్తు లేకపోయినా కూడా దేవుడు నడిపిస్తున్నాడంటే అర్థం ఏమిటి? ఎక్కువైతే కూర్చేస్తాడంతే. ఇలా అనుకుంటున్నారు, మీరు రోజు ప్రార్థన పోతున్నారు, మేము రావుకున్న ఆదివారం రావుకున్న శనివారం రావుకున్న దేవుడు మమ్మల్ని కూడా మీరు బతికిస్తున్నాడు అంటే బతికిద్దాన్ని కాదనట్లేదు. ఎన్ని సంవత్సరాలు బతికించాడు అన్ని? ఇంచుమించు 35 సంవత్సరాల దాకా బతికించాడు, 40 సంవత్సరాల దాకా ఇంచుమించు బతికించాడు. ఇప్పుడు ఏళ్ళ వరకు ఎన్ని సంవత్సరాలను బతికిస్తుంటాడు. కానీ మధ్యలో లేపేస్తుంటాడు. ఏమి లేపేస్తున్నాడు? కూడా చంపేడు మనిషిని, ఆధ్యాత్మికంగా చచ్చిపోతుంటాడు. వాక్యం గుర్తుండదు, ప్రార్థన గుర్తుండదు, పాటలు గుర్తుండదు, దేవుని ప్రార్థన చేయడం మర్చిపోతారు, అన్ని మర్చిపోయి ఉంటారు. చివరికి ఎలా ఉంటారంటే కొత్తగా ప్రార్థన కూర్చుంటావు చూడు, కొత్తగా ప్రార్థన కూర్చుంటావు చూడక, ఆ రోజు కొత్తగా ప్రార్థన కూర్చుంటే ఎట్లా ఉంటావు నువ్వు చర్చిలో వచ్చి? ఎలా ఉంటా? వీళ్ళందరం చూసి వాళ్ళు మొక్కలుగా చేసి ఏందిరాని భయం ఉంటారు. అలాగే వీళ్ళు దేవుని మందిరానికి రాకడానికి వచ్చిన వాళ్ళకి భయంతో కూర్చుంటారు. ఎవరన్నా ఏమన్నా అంటారేమన్నట్టుగా స్వభావాలు మారిపోయాయి. దేవుడు వాళ్ళని లేపేయడం ఒక లెక్క కాదు, కానీ దానికి సాదృశ్యంగా మనం సరిచేసుకోమని చెప్తున్నాడు. అక్కడ పస్కాను ఆచరించడానికి వాళ్ళకి ఏం అవకాశం ఇచ్చాడు? సున్నతి అనే అవకాశం ఇచ్చాడు. ఈ రోజు మనం కూడా బాప్తిస్మం అనే అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు. ఆ బాప్తిస్మం అనే అవకాశం ఇచ్చి మనమని కూడా మరణ, ఒకవేళ వాళ్ళు చేసినట్టుగా మనం పొరపాటు చేస్తుంటే పశ్చాత్తాపడే అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళకి అవకాశం లేదు, మనకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకు కొన్ని విషయాలలో లేదు, మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి నీకు నాకు బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్న చిన్న మాట ఏంటంటే, అరణ్యములో సంహరించబడ్డారు, కానాను చేరుతాడు. ఈరోజు మనకు చెప్తున్నాడు, ఏదో పరలోకం పోతామని రెక్కలు ఎగలాడుతున్నారేమో, లెక్క ప్రతిదీ సరిచేసి ఇక్కడే నాశనం చేస్తాడు అమ్మ. అప్పుడు మనం అనుకుంటాము నేను లేకపోతే ఇక ప్రార్థన జరుగుతుంది అనుకుంటారేమో. ఏం చేశాడు? వాళ్ళకు ప్రతిగా వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మనం అనుకుంటున్నాం నేను కూర్చోకపోతే ఎట్ట అనుకుంటావేమో. నువ్వు లేకపోతే వేరే వాళ్ళు వస్తారు, ఆయన లెక్క అట్నే ఉంటుంది. ఆయన అనుకుంటాడు, అప్పుడప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, ఇదిగో మేము అబ్రహాము కుమారులు అని విర్రవీగుచున్నారా, మీరు స్థుతించకపోతే ఈ రాళ్ళు స్థుతిస్తాయి అన్నాడు. రాళ్ళని తీసుకొచ్చి స్థుతిస్తానన్న దేవుడికి రాళ్ళ లాంటి హృదయాలని ఇలా మార్చడం ఒక లెక్క, ఇలా మార్చడం ఒక లెక్క కాదు. కాబట్టి
నీకు నాకు ఈ సమయం చెప్పి మిగతా సందర్భాన్ని ఉదయం చెప్తాను, సమయం అయింది కాబట్టి మిగతా ఒక గంట స్వరం ఉంటుంది, అది కూడా ఉదయం చెప్పేస్తాను. కాబట్టి బాగా గురించి ఆలోచించండి. అరణ్యములోనికి వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధులు మానుకోకపోతే వాళ్ళని చంపేశాడు. అరణ్యానికి సాదృశ్యమైనటువంటి సంఘ జీవితంలోనికి వచ్చిన తర్వాత మన బుద్ధులు మానుకోకపోయినా దేవుడు మనల్ని కూడా చంపేస్తాడు. అరణ్యంలో మనకు ఎవరు తోడున్నాడు? ఇప్పుడు ఈ సంఘ పరిచయంలో మనకు ఎవరు తోడున్నాడు? ఆ దేవుడికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనుకున్నాం. ఇప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ దేవుడే మనం నడిపిస్తున్నాడు. అక్కడ వాళ్ళని నడిపించినట్టుగా ఈరోజు మనం నడిపిస్తున్నాడు. వాళ్ళకు తోడున్నట్టుగా ఈరోజు మనకు తోడున్నాడు. వాళ్ళకు అన్ని సంవత్సరాల వరకు ఏమి కలగకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే రాయబడింది కదా, పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ యొక్క వస్త్రములు పాతగిలిపోలేదు. దేవుడు వాళ్ళని పోషించుకుంటూ వచ్చాడు. ఎన్ని చేస్తున్నా దేవుడి మాట ఇంటేమి తప్పే చేయకపోతే వినకుండా ఎన్ని చేశాడు, ఎన్ని చేస్తున్నాడు, ఎన్ని చేస్తున్నా కూడా నువ్వు దేవుడి మాట ఎందుకని ఈరోజు నీకు ఇబ్బంది లేదు, కష్టాలు ఉండటం లేదు, సమస్యలు ఏమీ లేదు, ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాడు, నువ్వు చేసే పనిని అభివృద్ధి పరుస్తున్నాడు. ఎన్ని చేస్తున్నా నువ్వు దేవుడి మాట అనుకుంటా లెక్క లేకుండా పోతున్నావు అంటే అర్థమైంది, నీకొచ్చింది మళ్ళా నీ దగ్గర నుంచి తీసుకునే రోజులు వచ్చాయి. నీకొచ్చింది మళ్ళా నీకు లేకుండా చేసే రోజులు వచ్చాయి. ఎలాగైతే ఒక రోజు దేవుని యొక్క సన్నిధిని విడిచిపోయి దేశ నిమ్మలుగా ఏశావు తిరిగాడో అలాగ మళ్ళా లోకములో తిరిగి పాడైపోయే దినాలు దగ్గర పడుతున్నాయి. జాగ్రత్త. నిజంగా అంటానికి రుజువైందంటే పాత నిబంధన కొత్త మనకు ఏమైందంట దృష్టాంతంగా ఉన్నది. వాళ్ళు వినలేదు కనుక నాశనం అయిపోయారు. మనము కూడా వినకపోతే నాశనం అయిపోతామని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. రేపు చదివేతాను, మొత్తంలో చదివిస్తాను. కాబట్టి మీకు నాకు మనందరికి చెప్పే మాట ఏంటంటే దేవుడు మనకి ఈరోజు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎర్రి వేసామా కింద పెద్ద లెక్కగా పిల్లలు ఎంచుకుంటారు. ఇబ్బంది పెడితే ఏం చేస్తారు? దింపుతురా ఇసురు దిప్పితే అక్కడ ఇసురు నువ్వుతే అలాగే దేవుడు వదిలేస్తాడు. ఓకే, అందరు తల వచ్చండి, ప్రార్థన చేద్దాం. అందరూ కనుక ప్రార్థనలోకి పోతాం. ఈ సమయంలో